ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము సాంఖ్యయోగము అనే అధ్యాయంలో పోయిన వారము 38వ శ్లోకము వరకు చెప్పుకున్నాము. ఈరోజు 39వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది కర్మయోగానికి సంబంధించిన శ్లోకము. ఇంతవరకు శరీరమునందు ఆత్మల వివరము గల జ్ఞానము తెలియజేశాను. ఇక నుండి కర్మబంధాలు కలుగని జ్ఞానము తెలియజేతును వినుము అని భగవంతుడు అంటున్నాడు. దానికి వివరం సోమవారం అందించి చూద్దాము. ఇప్పుడు ఈ శ్లోకానికంటే ముందు 38వ శ్లోకం కూడా కర్మయోగానికి సంబంధించిందే అని మనం తెలుసుకున్నాము. అది కర్మయోగం గురించి చెప్తా ఉంది. అయితే అది గుర్తించినారో లేదో అన్న ఉద్దేశంతో మళ్ళా కర్మనాశనము కర్మబంధం లేకుండా ఉండే విధంగా అని మాట మళ్ళా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కర్మయోగాన్ని హెచ్చరిక చేసి చెప్తా ఉన్నాడు. కర్మయోగము గురించి హెచ్చరికగా చెప్తా ఉన్నాడు. అంటే దీంతో ఎవరైనా కానీ ఇంతకుముందు శరీర ఆత్మల సంబంధ సాంఖ్య వివరం తెలియజేశాడు. ఆత్మలు వేరు యోగము వేరు యోగాలు వేరని తెలుసుకోమని అన్నట్లుగా భగవంతుడు మనకి తెలియజేశాడు. మొదలుపెట్టింది కర్మయోగ వివరం కాబట్టి ఆ కర్మయోగమును గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడో ఈ 40వ శ్లోకంలో చూద్దాం. నేహాభిక్రమ నాశో అస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కర్మయోగమును ఆరంభించి మానుకొనుట వలన ఏ దోషము లేదు. కొద్దిగా ఆచరించినప్పటికీ గొప్ప కర్మ భయం నుండి కాపాడగలదు. ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ భగవంతుడు తెలియజేసినటువంటి విషయం చూడండి. ఎంతోమంది ఇది కర్మయోగం అంటే ఇది చాలా గొప్ప కార్యము, చాలా గొప్ప కార్యం. అవును, కర్మయోగం గొప్ప కార్యమే. అంటే కర్మయోగము అవలంబించడం గొప్పదైనటువంటిది పద్ధతి, కర్మ నుంచి దూరం చేసుకునేటువంటిది. అలాంటి దాన్ని కొందరు ఇది దేవుడు తెలియజేశాడు కదా, మనం దైవ మార్గంలో మనం ఏమైనా కొంతకాలం చేసి వదిలేసినామంటే మనకేమైనా దోషం కలుగుతుందేమో అని అట్లా భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే దాని గురించి ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. పాపపుణ్య బంధాల నుండి తప్పించుకోవడానికి కర్మయోగమే సాధనగా ఉంది. కొద్ది కాలం నువ్వు ఆచరించి వదిలిపెట్టినప్పటికీ కూడా ఆ ఆచరించిన కొద్ది కాలంలో నీ యొక్క పెద్ద పెద్ద కర్మలను కూడా పోగొట్టగలుగుతుంది. కాబట్టి అంత గొప్పది కర్మయోగము. కర్మయోగం ఆచరించడానికి ఎవరు కూడా ఎలాంటి సంకోచము చెందాల్సిన అవసరం లేదు. ఎంత వీలైతే అంతవరకు కర్మయోగాన్ని ఆచరిస్తూ పోవాలి. కొంతకాలం ఆచరించి తర్వాత నిలిపివేసినంత మాత్రాన ఏదో తప్పు జరిగిపోతుందని బాధపడవలసిన అవసరం కూడా లేదు. ఇక యోగ విషయము అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. యోగం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే విషయాన్ని 41వ శ్లోకంలో తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాము. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖా హ్యనంత చ బుద్ధయో అవ్యవసాయినాం. ఈ శ్లోకము ప్రకృతికి సంబంధించినటువంటి శ్లోకము. యోగమునందు బుద్ధి గలవారు ఒకటే నిశ్చయముతో ఉందురు. వేరభిప్రాయములు కలుగు వారికి బుద్ధి శాఖోపశాఖలై ఉండును. ఇక్కడ
మంచి వివరం ఉంది. అదేంటంటే జ్ఞానం అంటే ఏంది, యోగం అంటే ఏంది, ఆత్మ జీవాత్మలంటే ఏంటి అని తెలిసి పరమాత్మ సన్నిధైన మోక్షాన్ని పొందాలనుకున్న వాళ్ళకు వాళ్ళ నిశ్చయము చాలా దృఢంగా, బలంగా, గట్టిగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడతారు. మోక్షాన్ని పొందాలని, పరమాత్మ సన్నిధిని చేరుకోవాలన్న మార్గాన్ని వదిలిపెట్టరు. వాళ్ళకి దైవం యొక్క విలువ పూర్తిగా తెలుసు. దైవం విషయము వాళ్ళకి అన్నిటికంటే చాలా గొప్పగా, ముఖ్యమైనదిగా ఉంటుంది. ఆ దారిలో వెళ్ళేటప్పుడు సొంత బంధువులనైనా కానీ వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎంత ప్రియాతిప్రియమైన బంధువులైనా సరే వాళ్ళని వదులుకోవటానికైనా కానీ సిద్ధపడతారు. మీరు మీరాబాయి విషయమే చూసి ఉన్నారు కదా. మరి మీరాబాయి మోక్షం పొందింది. అత్యున్నతమైనటువంటి స్థానము మోక్షం. ప్రతి జీవుడు పొందవలసినది మోక్షమే. మరి ఆమెకి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆమె వదిలిపెట్టలేదు దేవుని మార్గాన్ని. బలంగా, దృఢంగా అదే మార్గంలో పయనించి ఆఖరికి ఆమె మోక్షం కూడా పొందింది. కాబట్టి అంత దృఢ నిశ్చయం ఉన్నటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు, కర్మయోగమును ఆచరించే వాళ్ళు, దైవ సన్నిధిని చేరుకోవాలనుకున్న వాళ్ళ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. అయితే ప్రపంచ విషయాల్లో మునిగి తేలినటువంటి వాళ్ళు ఉన్నారే, వారికి ఈ జ్ఞాన మార్గంలో పోయే వాళ్ళ యొక్క పట్టుదల అర్థం కాదు. వాళ్ళని వీళ్ళు ఏమనుకుంటారంటే, వాడొట్టి మతిహీనుడిగా ఉన్నాడు, అసలు ఏంది ఈ దేవుడు అంటూ అదంటూ ఇదంటూ అటుపోతూ ఉంటాడు, ఏమన్నా కష్టపడితే ఏమన్నా సంపాదించుకుంటే బాగుంటుంది కదా, మంచిగా పిల్లం పిల్లలతో హాయిగా ఉండొచ్చు కదా, ఇవన్నీ వానికి ఎందుకు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు వీళ్ళు ఎన్ననుకున్నా కానీ పట్టించుకోరు. వీళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి ఏమీ తెలియదనే ఉద్దేశమే ఉంటుంది. ఇంకా ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు అజ్ఞానంలో పడకుండా జాగ్రత్త పడుతూ జ్ఞాన మార్గంలో బాగా పట్టుదలతోటి ముందుకు పోతూ ఉంటారు. ఇక జ్ఞానం అంటే ఏంటో దాని వాసన కూడా తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మనోనిశ్చయం అనేది నిజదైవం మీద అసలే ఉండదు. ప్రపంచ సంబంధమైన అనేక విషయాల్లో అనేక విధాలుగా లగ్నమై ఉంటుంది. ఇంకా కొందరు ఎట్లుంటారు అనేది వచ్చే వారం మనం 42వ శ్లోకంలో చెప్పుకుందాము. ఈ రోజుకి ఇక్కడ మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మ నమస్కారం.